మాట్లాడినాక ఒక చిన్న రిక్వెస్ట్, నాయనతోటి మాట్లాడించాలి. ఈ షో అయిపోయే వరకు అయినా సరే నాయన సంతోషాన్ని ఇక్కడ వ్యక్తపరచుకోవాలని నా మనసు. ఆ శ్రీకాంత్ అన్న వాళ్ళ నాయన చంద్రయ్య ఓదెల కంపల్సరీ డాడీ నువ్వు మాట్లాడాలి. ఇప్పుడే పిలుద్దాం, మీరు అందరూ ఉంటే మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అదే నేను పక్కన ఉండాలన్నాడు. డాడీ ఇంతమంది రండి ఎగ్జాక్ట్లీ చంద్రశేఖర్ మా డైరెక్టర్ శ్రీకాంత్ అన్న వాళ్ళ ఫాదర్ అంకుల్ గారు. అంకుల్ అనొద్దు, ఎవరిని ఆంటీ అనొద్దు. ఓకే, డాడీ డాడీ అని పిలుస్తాం మేము కూడా. డాడీ ఒక్కసారి మైక్. నమస్తే అండి, నమస్తే. మైక్. డాడీ ధైర్యంగా నీవు ఇన్ని రోజులు మనసులో అనుకున్న అన్ని ప్రపంచం చూస్తుంది డాడీ, నువ్వు మాట్లాడాలి హ్యాపీగా. అసలే లైవ్ ఇది. శ్రీకాంత్ గారు, ఇది ప్రోగ్రామ్ షీట్లో లేదు. ఓకే, రెడీ. మీ అబ్బాయి చాలా తక్కువ మాట్లాడతాడండి ఇంట్లో కూడా. మైక్లో చెప్పండి, ఎట్లా అనిపించింది మీకు సినిమా చూసి? చాలా బాగున్నది. ఒక పుత్రోత్సాహం అసలు చాలా బాగున్నది. ఎన్ని సంవత్సరాల కష్టం కదా మీ శ్రీకాంత్? 12 సంవత్సరాల కష్టం. 12 సంవత్సరాల శ్రీకాంత్ కష్టం. చాలా హార్డ్ వర్క్ చేశాడు. అండ్ ఈ సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ అయింది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను కంగ్రాచులేషన్ అందరికీ చూసిన వాళ్ళ. మీ బిడ్డ గురించి ఏం చెప్తారు? మీ బిడ్డ శ్రీకాంత్ గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లే, అంతే. ఏం చెప్పాలనో అర్థం అవుతలేదు. అట్లా తీసిన సినిమా కానీ సినిమా చూసిన తర్వాత నా మైండ్ మొత్తం బ్రో అయిపోయింది. ఇట్లా తీస్తారని నేను అనుకోలేదు కళలో కూడా. కానీ అది సినిమా అంటే ఏందన్నది చూపించిండు తెలంగాణ ప్రజలకు అందరికీ. కరెక్ట్. అది మొత్తం యావత్ తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, పాన్ ఇండియా గ్లోబల్ ఆడియన్స్ కూడా సినిమాని చూశారు. కాబట్టి ఈ రోజు 100 కోట్లు మీ అబ్బాయి ఫస్ట్ సినిమా. మేడం చంద్రశేఖర్ గారు, కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. పైగా ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఏంటి, ఇది ఫస్ట్ సినిమానా? ఇది ఫస్ట్ సినిమానా? ఇంత బాగా తీసాడా ఫస్ట్ సినిమా అని? అవును మేడం, నాతో కూడా చాలా మంది అన్నారు ఫస్ట్ సినిమా ఇది అని. ఎవరు అనుకోరు, ఏ 5-6 సినిమాలు తీసారు అని నాకు అందరు ఫోన్లు. అది సూపర్ అండి, సూపర్. చాలా చాలా సంతోషం. చాలా సంతోషం. రేపు మాత్రం మీరు యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ కోసం రెడీగా ఉండండి. మేడం ఎన్నేస్తారంటే అన్నేస్తారు. మీరు ఏడవకపోయినా సరే డైరెక్టర్ గారి నాన్నగారు ఎట్లా ఏడ్చారు, కన్నీటి చుక్కలు పెట్టి ఒక ఫోటో పెడతారు మీది. అక్క ఇంకొక చిన్న అమ్మ కూడా వచ్చింది. అమ్మ వచ్చిందక్క. అమ్మ నువ్వు రావాలి, నువ్వు రా అమ్మ. ఒక్కసారి మా కోసం రండి, ప్లీజ్ రండి. రండి. తారా గారు ఐ స్టార్ మహిళ, రండి. తారా అంటే స్టార్. శశిబాబు ప్లీజ్, నువ్వు దిగ్గపోతున్నావు, నువ్వు పారిపోతున్నావు, నేను చూసిరా. ప్లీజ్ 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 నువ్వు రావాలి. ఇగో స్టేజ్ ఎక్కుతలేడు అన్న. ఆ రోజు ప్లీజ్ శశి ప్లీజ్ ప్లీజ్. స్టేజ్ నా హ్యాండ్ ఓవర్ లో లేకుండా పోతుంది. బ్రదర్ ఆఫ్ శ్రీకాంత్ అన్న సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేసినాడు. చేసిండు బరాబర్, మస్తు గుర్తుపట్టినాక. అదే శశి మధ్యలోకి రాసేసి నేను ఎవరో ఎత్తుకపోతున్నట్టే చేస్తావు కదా. శశి కంగ్రాచులేషన్స్. తారా గారు మీరు ఏమైనా చెప్తారా? ఫస్ట్ కంగ్రాస్ చేశాను. కాకపోతే ఆయన ఫస్ట్ మేము టెన్షన్ పడేటోళ్ళం, చాలా టెన్షన్ పడేటోళ్ళం. మమ్మీ నువ్వు టెన్షన్ పడక అస్సలే. ఫస్ట్ నుంచి కూడా అదే మాట చెప్పిండు ఆయన, నేను ఎట్లయినా సక్సెస్ అవుతా, నేను మంచి సినిమా తీస్తా, నేను మంచిగా కరెక్ట్గా నేను తీసుకొస్తా, అన్నీ అనుకున్నట్టుగానే చేస్తున్నా. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మమ్మీ? అసలు నాకు లేనే లేదా టెన్షను, మీకే ఉన్నాయి కానీ నాకు అస్సలు లేదా టెన్షన్. మీరు అస్సలు టెన్షనే పడకురని అని చెప్పేసిండు ఆయన. అప్పుడు సంది కూడా ఫస్ట్ నుంచి కూడా అట్లనే చెప్పిండు, అట్లనే చేసిండు ఆయన. అనుకున్నది మాత్రం సాధించిండు, మాకు ఒకటైతే గెలిపించిండు. సూపర్ శ్రీకాంత్ గారు, ఇది మీ గెలుపు కాదు, మీ కుటుంబం గెలుపు, అలాగే తెలుగు సినిమా గెలుపు కూడా. అలాగే లాస్ట్ క్వశ్చన్ అండి, చంద్రశేఖర్ గారు పవ్వ తాగుతారా? తాగుతాడు మేడం. ఓ మై గాడ్, దట్స్ ఆల్, అయిపోయింది, డన్ అండి. ఈ పవ్వ ఐడియా శ్రీకాంత్కి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నా, ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. అది ఏమో అక్కడి నుంచి వచ్చిందేమో అనుకుంటున్నా నేను. మంచిదే కదా. ఒక్క ఫోటో కోసం శ్రీకాంత్ అన్న కూడా వస్తే 4 అయిపోతారు. అలా కుటుంబమే 4. అన్న నువ్వు రావాలి. ఇంత మంచి. థ్యాంక్ యూ సో. శ్రీకాంత్ వాళ్ళ ఆవిడ ఓ నెక్స్ట్ సినిమాకి అయితే వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు ఇక్కడ. ఓకే, ఇంకా పెళ్లి కాలేదంట, చూసుకోండి మరి. గోదావరి కాని కుర్రాడు.
ఓకే ఫ్యామిలీ పిక్చర్ థ్యాంక్ యూ సో మచ్ Thank you, ఇప్పుడు madam. ఏం Thank you, చేద్దామంటే thank ఈ ఒక పని చేద్దాము మంచి బ్లాక్ బస్టర్ అయింది అయితే దీని వెనకాల సినిమా తీయడం మాత్రమే కాదు సినిమా పబ్లిసిటీ కోసం కూడా చాలా ఎక్కువగా తిరిగారు మన సుధాకర్ చెరుకూరి గారు చాలా కష్టపడ్డారు సినిమా అందుకనే ఈరోజు హిట్ అయ్యింది మీరు నవనగర యాత్ర అని వెళ్ళారు అంటే నవరాత్రుల్లాగా 9 సిటీస్కి వెళ్ళారనమాట దానికి సంబంధించిన ఒక స్పెషల్ ఏవి ఉంది అది చూసేద్దాము ఓకే Okay, madam. చంద్రశేఖర్ Thank గారు you. ఏదో చెప్పాలనుకుంటున్నారు థ్యాంక్ యూ ఏం లేదు ఇంకా మేడం దావత్ మొత్తం తినేసి వెళ్ళండి ఓకేనా ఇంకా నెక్స్ట్ మంచి బిర్యానీలు ఉన్నాయి రండి ఏమనుకుంటే